Hi, hello everyone. Welcome back to my YouTube channel Nishi Vlogs. Today topic 8th class social beats. Let us start now. 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించింది దయానంద సరస్వతి. సతీ అనే దురాచారాన్ని రూపుమాపుటకు కృషి చేసింది రాజారాం మోహన్ రాయ్. ఏ సంఘ సంస్కర్త కృషి ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం వితంతు పునర్వివాహ చట్టం చేసింది ఈశ్వరచంద్ర విద్యాసాగర్. 1829లో కూడా ఈ ప్రెసిడెన్సీలో అంటరాని వారికి ప్రవేశం ఉండేది కాదు. బాంబే ప్రెసిడెన్సీ. అంబేద్కర్ ఈ సంవత్సరంలో ఆలయ ప్రవేశ ఉద్యమం ప్రారంభించాడు 1927. బ్రహ్మ సమాజంలో ఒక ముఖ్యమైన నాయకుడు కేశవ చంద్ర సేన్. భోపాల్కు చెందిన బేగంలు మహిళా విద్యను ప్రోత్సహించడానికి ఎక్కడ బాలికా ప్రాథమిక పాఠశాల స్థాపించిరి? అలీగఢ్, ఢాకా, భోపాల్. 1905లో బెంగాల్ విభజన చేసిన బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్. ఈ సంవత్సరంలో ఐఎన్సి మితా అతివాదులుగా చీలింది 1907లో. పూర్ణ స్వరాజ్య తీర్మానం ఎవరి నాయకత్వంలో ప్రవేశపెట్టబడింది? నెహ్రూ. ఈ సంవత్సరంలో కాంగ్రెస్ మంత్రివర్గాలు రాజీనామా చేశాయి 1939. ఐఎన్ఏ ఏ ప్రాంతం ద్వారా భారత్లోకి ప్రవేశించే ప్రయత్నం చేసింది? కోహిమా. ఏ సంవత్సరంలో యునైటెడ్ ప్రావిన్స్లో కాంగ్రెస్ లీగ్ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ తిరస్కరించింది 1937లో. ప్రత్యేక పాకిస్తాన్ కోసం ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్యా దినోత్సవాన్ని ఎప్పుడు పిలుపునిచ్చింది? 1946 ఆగస్ట్ 16. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఈ సంవత్సరం నాటికి 19,000 మంది అరెస్ట్ అయ్యారు 1943లో. గాంధీ ఎప్పుడు ఉప్పు చట్ట ఉల్లంఘించి ఉప్పు తయారు చేసిరి? 1930 ఏప్రిల్ 16. బొంబాయి నౌకాదళ తిరుగుబాటులో భాగంగా ఎక్కడ జరిగిన తిరుగుబాటులో 301 మంది తిరుగుబాటుదారులను అరెస్ట్ చేసిరి? కరాచీ. భారతదేశపు మ్యాపులను తయారు చేయమని కోరింది రాబర్ట్ క్లైవ్. 30,000 మంది సైనికాధికారులతో కాసిం బజారుపై దాడి చేసింది సిరాజుద్దౌలా. ఏ సంవత్సరంలో రాబర్ట్ క్లైవ్ పార్లమెంటుచే ప్రతి విచారణను ఎదుర్కొన్నాడు? 1772. ఏ సంవత్సరంలో టిప్పు సుల్తాన్ అతని రాజ్యంలోని ఓడరేవుల ద్వారా చందనం ఎగుమతిని నిలిపినాడు? 1785లో. ఈ గవర్నర్ జనరల్ కాలంలో అత్యున్నత హోదా అనే కొత్త విధానం మొదలైంది? లార్డ్ హేస్టింగ్స్. 1843లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ ప్రాంతం స్వాధీనం చేసుకుంది? సింధ్. 1817-1819 ప్రాముఖ్యత. మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం. ఏ సంవత్సరం నుండి మహల్వారీ పద్ధతి అమలులోకి వచ్చింది? 1822. భారతీయ నీలిమందును ఏ దేశాల వారు దుస్తులకు రంగు అద్దడానికి వాడిరి? ఇటలీ, ఫ్రాన్స్. సెయింట్ డొమింగో ఈ దేశపు కాలనీ ఫ్రాన్స్. నీలిమందు తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది? 1859. 18వ శతాబ్దం ప్రారంభంలో కరేబియన్ దీవులకు ప్రయాణించి ఆ ప్రాంతం గురించి వివరంగా రాసింది
లబాటి. 1792లో ఏ దేశం తమ వలసలలో బానిసత్వం రద్దు చేసింది? ఫ్రాన్స్. ఇతరుల వద్ద పనిచేయడానికి ఇష్టపడని గిరిజనులు బైగా. మేకలు కాచే బకర్వాలు ఈ ప్రాంతానికి చెందినవారు. కాశ్మీర్. ఏ మాసంలో ప్రతి పంట కోతకు సిద్ధమయ్యేది? ఆగాస్. విస్థాపన వ్యవసాయాన్ని బెవార్ అని ఒడిశా రాష్ట్రంలో పిలుస్తారు. అస్సాంలో సంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు 1906 సంవత్సరంలో జరిగింది. వర్లీ తిరుగుబాటు మహారాష్ట్ర రాష్ట్రంలో జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం బిర్సాను అరెస్టు చేసింది 1895. మూడు రోజుల్లో ఒక పెద్ద తిరుగుబాటు జరగబోతుందని సిపాయిలు ఎవరికి తెలిపిరి? విష్ణుభట్టి గాడ్సే. 1859లో బ్రిటిష్ వారు ఎవరిని చంపిరి? తాంతియా తోపే. జగన్నాథ ఆలయ పర్యవేక్షణ బాధ్యతను ఎవరికి అప్పగించిరి? మూడవ రామచంద్రదేవ్. హాంగ్ జియుక్ క్వాన్ నాయకత్వంలో తైపింగ్ తిరుగుబాటు ఏ దేశంలో జరిగింది? చైనా దేశంలో. చక్కాను ఏ సంవత్సరంలో జాతీయ పత్వాడా మధ్యలో ఉంచారు? 1931. ఏ సంవత్సరంలో టిస్కో తన ఉక్కు ఉత్పత్తిని ప్రారంభించింది? 1912. వారన్ హేస్టింగ్స్ స్మారక చిహ్నం ఎవరు స్థాపించిరి? రిచర్డ్ వెస్ట్ మార్క్వుడ్. ఎవరి సూచనల ప్రకారం ఆంగ్ల విద్య ప్రవేశపెట్టబడింది? మెకాలే. హరిజనులు నేడు అనర్హులుగా ఉండడానికి అగ్రవర్ణాల వారే కారణం అన్నది ఎవరు? హెచ్జే ఖండేకర్. పొట్టి శ్రీరాములు మరణించింది 1952 డిసెంబర్ 15వ. 1960లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినది గుజరాత్. ప్రచ్ఛన్న యుద్ధం ఏ దేశాల మధ్య జరిగింది? అమెరికా, రష్యా. భూమి ఉపరితలం మొత్తం వైశాల్యంలో నేల ఆక్రమిస్తున్న శాతం 30%. ఏటవాలు ప్రాంతాలలో నేల కోతను తగ్గించడానికి సరైన పద్ధతి ఏది? టెర్రస్ సాగు. సైట్స్ అనే అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం ఎన్ని రకాల వృక్ష జాతులను కాపాడడం లక్ష్యంగా నిర్ణయించారు? 28,000. 1975లో ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగం ఎంత? 3,850 క్యూబిక్ కిలోమీటర్/ఇయర్. భూమిపై మంచినీరు ఆక్రమించిన శాతం ఎంత? 2.7%. సైట్స్ అనే అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం ఎన్ని రకాల వన్యప్రాణులను కాపాడడం లక్ష్యంగా నిర్ణయించారు? 5,000 రకాల. భూమి ఉపరితలంపై మహాసముద్రాలు ఆక్రమించిన ప్రాంతం ఎంత? 2/3 వంతు. బొగ్గు, పెట్రోలియం వంటి ఇంధన ఖనిజాలు ఈ శిలల్లో లభిస్తున్నాయి. అవక్షేప శిలలు. ప్రపంచంలో అత్యధికంగా రాగిని ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది? చిలీ. ప్రపంచంలో అధికంగా బాక్సైట్ను ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది? ఆస్ట్రేలియా. ఉత్తర స్వీడన్లో ఈ ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. ఇనుము. ఉత్తర అమెరికాలోని అపలేచియన్ ప్రాంతంలో ఎక్కువగా లభిస్తున్న ఖనిజం ఏది? బొగ్గు. దిగ్బాయ్ చమురు క్షేత్రం డాష్ రాష్ట్రంలో కలదు? అస్సాం రాష్ట్రంలో కలదు. నల్లని బంగారంగా పిలువబడేది? పెట్రోలియం.
ప్రపంచంలో మొదటిసారిగా జల విద్యుత్తును అభివృద్ధి చేసిన దేశం ఏది? నార్వే. ప్రపంచంలో అధిక సంఖ్యలో భూ ఉష్ణశక్తి కేంద్రాలను కలిగిన దేశం ఏది? అమెరికా. ప్రపంచంలో మొదటిసారిగా వేలాశక్తి కేంద్రాన్ని ఏ దేశంలో నిర్మించారు? ఫ్రాన్స్. హార్టికల్చర్ దీనికి సంబంధించింది. పండ్లు, కూరగాయల పెంపకం. విస్థాపన వ్యవసాయంలో బ్రెజిల్ దేశంలో రొకా అని పిలుస్తారు. ఉపోష్ణ మండలపు ఆహార పంట ఏది? వరి. ఫ్రాన్స్లోని కాక్సస్ ప్రాంతంలో సున్నప్రాయ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. లాటిన్ భాషా పదమైన టేక్సియర్ అనగా అర్థం ఏమి? నేయడం. చదరపు కిలోమీటర్కి ప్రపంచ సగటు జనసాంద్రత ఎంత? 51 మంది. ఏ సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా 3 బిలియన్లకు అంటే 300 కోట్లకు చేరుకుంది? 1959 సంవత్సరం నాటికి. మాంచెస్టర్ ఆఫ్ జపాన్గా పిలువబడే నగరం ఒసాకా. 2011 లెక్కల ప్రకారం భారతదేశ సగటు జనసాంద్రత 382 మంది. యుఎస్ఏలో ముఖ్యమైన ఉక్కు నగరం పిట్స్బర్గ్. క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ఎన్నోది? 6th. 6వది. సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ఎన్నోది? 11th. రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ఎన్నోది? 12th. ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ఎన్నోది? 9th. ప్రపంచ సగటు జనసాంద్రత ఎంత? చదరపు కిలోమీటర్కు 51 మంది. ప్రపంచ జనాభా 1804 సంవత్సరం నాటికి ఎంతకు చేరుకున్నది? 100 కోట్లకు చేరుకున్నది. ఒడిశాలోని నియాంగిరి కొండ లేదా కలహండి జిల్లాలోని నియాంగిరి కొండలో నివసించే గిరిజన తెగ డాంగారియా కొండ్స్. నూతనంగా చేర్చిన ప్రవేశిక పదాలు అమలులోకి వచ్చిన సంవత్సరము 3/1/1977. సరైన క్రోనాలజీలో పేర్చండి. ఫిర్యాదు, ఎఫ్ఐఆర్, తర్వాత ఇన్వెస్టిగేషన్, ఛార్జిషీట్, కోర్టు విచారణ. ఫస్ట్ ఫిర్యాదు చేయడం, తర్వాత ఎఫ్ఐఆర్, తర్వాత ఇన్వెస్టిగేషన్, ఛార్జిషీట్, కోర్టు విచారణ. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లేదా నిరోధక చట్టం ఎప్పుడు చేశారు? 1989లో చేశారు. 1989లో చేశారు. గిరిజన భూముల్ని లాక్కోవడం, వారి భూ ఆస్తి పరిహార హక్కుల కోసం పోరాడిన వారు సికే జాను. సుప్రీంకోర్టు భవనం ఏ ప్రాంతంలో కలదు? ముద్రా రోడ్. ఢిల్లీ హైకోర్టు ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1966లో ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.